దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 8వ అధ్యాయంలో అర్జునుడు వేసిన 7 విషయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పడంతో ప్రారంభం చేస్తున్నాడు. అందులో మొట్టమొదట ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. తద్బ్రహ్మ అంటే ఏమిటయ్యా, అధ్యాత్మం అంటే ఏమిటయ్యా, అఖిలం కర్మ అని చెప్పావు నువ్వు 7వ అధ్యాయం చివర, అదేమిటయ్యా అని అడిగాడు. ఇవి ఎవరి కోసం తెలుసుకోవాల్సినవి అని అడిగాడు. అంటే దానికి సమాధానం చెప్పాడు శ్రీకృష్ణుడు 3వ శ్లోకంలో. ఏమని చెప్పాడైనా అంటే, జీవుడికి తద్బ్రహ్మ అని పేరయ్యా, ఆ జీవుడికి అంటిపెట్టుకునేటటువంటి శరీరానికే అధ్యాత్మం అని పేరు, స్వభావము అంటారు దాన్ని. జీవుడు ఆ రూపంలోకి రావటానికి, ఆ దేహంలోకి రావటానికి వాడిని పట్టుకొచ్చి వాడు అంత గొప్పవాడైనా తిరిగి మళ్ళీ వాడిని క్షుద్రమైనటువంటి రకరకాల శరీరాల్లోకి తీసుకొచ్చేటటువంటి ఆ స్త్రీ పురుష సంయోగపరమైనటువంటి రేతోత్సర్జనం ఉందే, అది కర్మ. ఇది భూత భావ ఉద్భవకర. ఇది చెప్పాడు. ఎందుకు దీన్ని తెలుసుకోవాలి వాడు? శుభ్రంగా ఆత్మ గురించి ప్రశ్న వేస్తుంటే అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాటిలో కొన్ని స్వీకరించడానికి తెలుసుకోవాలి, కొన్ని వదలడానికి తెలుసుకోవాలి. స్వీకరించడానికి తెలుసుకోవాల్సింది తద్బ్రహ్మ, స్వీకరించడానికి తెలుసుకోవలసింది అధ్యాత్మం, వదలడానికి తెలుసుకోవలసింది ఈ విసర్గ కర్మ. వదలడానికి తెలుసుకోవాలండి, దాని యందు యావగింపు పుట్టడానికి దాన్ని తెలుసుకోవాలి. అందుకోసం జీవుడికి దేహాన్ని ధరించడానికి చేసేటటువంటి ప్రక్రియలో ఉండే క్లేశమేమిటి, దోషమేమిటి, ఇది తెలిస్తే దాన్ని వాడు వదిలితే అప్పుడు వాడు పొందాల్సినటువంటి ఆత్మతత్వం అనేది వాడు పొందగలుగుతాడు. వైరాగ్య జననం కోసం అంటే వాళ్ళలో వైరాగ్యాన్ని పుట్టించడం కోసం అని చెప్పి ఈ రేతోత్సర్జనాన్ని గురించి కూడా ప్రస్తావన చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మకాముడి కంటే కైవల్యార్థికి తెలియవలసినటువంటి అంశాల్లో ఒకటిగా ఇది వదలాల్సిన విషయంగా వాడికి తెలుసుకుని ఉండాలి. వాడు సుగ్రీవుడు వానరులందరినీ కూడా 4 దిక్కులకి వెళ్ళి సీతను వెతుక్కు రెండరా అని పంపిస్తాడు. ఒక్కొక్క దిక్కుకి ఆయా వానరులను వెళ్ళాలి అని చెప్పేటప్పుడు నువ్వు ఈ దిక్కుకు వెడుతున్నావు, ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలాంటి వ్యక్తులు అక్కడ నీకు తారసపడతారు,
బలాన్ చోటకి పెడితే ఇలాంటి మొక్కలు కనిపిస్తాయి, ఇలాంటి ఫలాలు ఉంటాయి, కానీ ఆ ఫలాల్ని మనం ముట్టుకోకూడదు, అవి తినకూడదు, అవి మనకి ప్రమాదకరం. కనుక ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎలాగ మనం ప్రవర్తించాలో, ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలో ఇది కూడా తెలుసుకోవడం అవసరం, జాగ్రత్త అని చెప్పి పంపిస్తాడు. అందుకోసమనే ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకి వెళ్ళిన ఆ సందర్భంలో సముద్రం నుంచి వెడుతుంటే నీడను పట్టుకుని లాగేటటువంటి ఒక ఛాయాగ్రాహి సింహిక కనిపించినప్పుడు ఆయన అనుకుంటాడు, ఓ సుగ్రీవుడు మమ్మల్ని ఈ దిక్కుకి వెళ్ళమని చెప్పినప్పుడు ఇలాంటి ఒక నీడని పట్టుకు లాగి పారవేసేట ఒక జంతువు కూడా ఒకటి ఉంటుంది, జాగ్రత్త, దాని బారిన పడకుండా నువ్వు అటు పక్కనే ప్రయాణం చేయాలి అని చెప్పాడు. ఇది నాకు మరిచిపోవడం చేత నేను ఇదిగో ఈ దారిలో వచ్చి ఇప్పుడు ఛాయాగ్రాహి బారిన పడ్డా, అయినా దీన్ని నేను ఎదుర్కోక తప్పదు అని అనుకున్నాడు. సమర్థుడు కనుక దాన్ని మళ్ళీ సంహరించి తన యాత్రను ముందుకు సాగించగలిగాడు. అంటే ఏ దిక్కుకి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలాంటి వాడితో పలకరించాలి, ఎలాంటి వాడిని పలకరించకూడదు. సో ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పి పంపిస్తాడు. అంటే ఎప్పుడైనా మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని చెయ్యాల్సినవిగా తెలుసుకోవాలి, కొన్ని వదలాల్సినవిగా తెలుసుకోవాలి. వదలాల్సిన వాటి వల్ల వైరాగ్యం కలగాలి, చేయాల్సిన వాటిని తెలుసుకుంటే వాటి యందు రుచి ఏర్పడాలి. కనుక ఒకటి రాగానికి, ఒకటి విరాగానికి. విరాగం ఏర్పడితే వదులుతాం, రాగం కలిగితే దాని యందు మరింత వేగంగా ప్రవర్తిస్తాం. కనుక ఆత్మయందు రాగం కలగాలి, ఆత్మకి అడ్డొచ్చేటటువంటి శరీరాల యొక్క నిర్మాణానికి కారణమైన ప్రక్రియ మీద విరాగం కలగాలి. ఛాందోగ్యం అనే ఉపనిషత్తు దీని గురించినటువంటి చక్కటి వివరణ మనకిచ్చింది. ఆ ఛాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతు అనే ఓ పిల్లాడు ఉంటాడు. ఆయన అరుణ అనేటువంటి ఒక ఋషి, అరుణుడు అనే ఆ ఋషి గారి పేరు. ఆయన గారి కుమారుడు శ్వేతకేతు. పాంచాల దేశం అని ఒక దేశం ఉందండి, ఒక ప్రాంతం, పాంచాలము అని పేరు దానికి. ఈ కురు పాంచాలము అని అంటుంటారు కదా, అలాగా ఆ పాంచాల దేశాన్ని ప్రవాహనుడు అనే ఓ రాజుగారు పాలిస్తూ ఉండేవాడు. మహానుభావుడు, గొప్ప జ్ఞాని. సాధారణంగా ఇదివరకు రోజుల్లో పిల్లవాడికి 12 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేయించిన తర్వాత వాడికి కావాల్సిన అన్ని రకాల కళల్ని నేర్పేసేవారండి ఆ కాలంలో. వాడికి వేదాలో ఏవో వచ్చేవి, శాస్త్రాలు కూడా బాగానే తెలిసేవి, కానీ బ్రతకడానికి అవసరమైనటువంటి కళలేవో అవి కూడా వాడికి నేర్పేవారు. కనుక 12 ఏళ్ళ వేదాధ్యయనం, వాడికి విద్యాభ్యాసం గురుకులంలో పూర్తయితే ఇంకా వాడు స్వతంత్రంగా ప్రపంచంలోకి వెళ్ళి వాడి కాళ్ళ మీద వాడు బతకగలిగేవాడు అంతే. శ్వేతకేతువుకి అరుణుడి దగ్గర పాపం చక్కటి నేర్పరితనం అంతా నేర్పాడు, చక్క 12 ఏళ్ల పాటును. పూర్తయిపోయిన తర్వాత సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా మన రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ విద్యని ప్రదర్శించి కావలసినటువంటి జీవికని నువ్వు సంపాదించుకోయా అని తండ్రి గారు పంపిస్తే ఈ శ్వేతకేతు అనేటటువంటి ఆయన ఈ ప్రవాహణ రాజుగారి దగ్గరికి వచ్చాడండి పాంచాల దేశంలో. సరే సభలో ఆయన చెప్పాడు, మహారాజా నేను 12 ఏళ్ల పాటు వేదాధ్యయనం చేసి వచ్చా అంటే రాజుగారికి సంతోషం వేసింది, చాలా సంతోషం అండి, నమస్కారం పెట్టాడు. సరే ఏం చేయమంటారు మమ్మల్ని మీకు సేవగా అంటే అప్పుడు ఏం చదువుకున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎక్కడ నుంచి వచ్చావు, వివరాలని అడిగాడు ఆయన. సరే నేను బాగా 12 ఏళ్ల పాటు బ్రహ్మాండమైనటువంటి విద్యాభ్యాసం చేశావా అని చెప్పాడు ఈయన. రాజుగారికి సంతోషం వేసింది. అయ్యా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మరి నువ్వు చదువుకొని వచ్చానంటున్నావు కదా, అడగమంటావా? ఓ అడగండి, చక్కగా చెప్తా అన్నాడు ఆయన. అనగానే ఆయన ఈ ప్రపంచంలో సామాన్యంగా జనులందరూ కూడా చేసేటువంటి పనులన్నీ ఏవో కోరికలతోటి చేస్తుంటారు. అలా కోరికలతో చేసేటప్పుడు వాటిని కామ్యకర్మలు అని అంటారు.
ఈ కామ్యకర్మలు చేసేటటువంటి వాళ్ళు ఏం పొందుతారు అని అడిగాడండి. ఆయన వేదం చదువుకొచ్చాడు, ఈయన ఏదో తర్కమో గిరకమో శాస్త్రం చదువుకొచ్చాడు, కానీ ఈ విషయాన్ని తనకి గురుకులంలో నేర్చుకోలేదు. తనకి పాపం కొంతసేపు ఆలోచించాడు, ఏమిటిది, కామ్యకర్మలు చేసిన వాళ్ళు ఏ దేశానికి పోతారు, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి పోతారు, ఏం పొందుతారు తెలియలేదు పాపం అతనికి. సారీ సార్ అన్నాడు. ఆదిలోనే హంసపాదు మొట్టమొదటి పాపం వాడిని వేసినటువంటి పరిస్థితి దగ్గరే ఫెయిల్ అయిపోయాడు. చాలా బాధేసింది తనకి. పోన్లేవో సరే, దట్స్ ఓకే, ఏం పర్వాలేదులే, పోనీ ఇంకో ప్రశ్న వేస్తాను, పోనీ నాకు దానికైనా పోనీ సమాధానం చెప్తావా అన్నాడు. ఓకే చెప్పండి. కామ్యకర్మలు చేసుకున్న వాళ్ళు కర్మకి తగినట్లుగా ఎక్కడో ఏదో పొందుతారు కదా, ఆ వాళ్ళ కర్మ తరిగిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చే ప్రక్రియ ఏమిటో తెలుసునా? అసలు వాళ్ళు ఏమవుతారో తెలియనప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే ప్రక్రియ ఎక్కడ తెలుస్తుంది? దీనికి తెలియదండి. జీవుడు పయనించేటటువంటి 3 దారులు ఉన్నాయట. ఒకదానికి ధూమాది మార్గం అని పేరుట, ఒకదానికి యామ్యాది మార్గం అని పేరుట, మరొకదానికి అర్చిరాది మార్గము అని పేరుట. ఈ మార్గాల గురించినటువంటి వివరణ ఏదైనా చెప్పగలవా? పాపం ఈ విషయాన్ని ఎప్పుడు చదువుకోలేదు ఈయన. దాంతో మనస్సుకి భలే బాధ వేసింది ఆయనకి. అయ్యో ఇవి నేను తెలుసుకోలేకపోయినటువంటి 12 ఏళ్ళ పాటు నేను చదువుకొచ్చాను నేను. సామాన్యమైనటువంటి విషయాలు ఏవో ఆయన ప్రశ్న వేస్తుంటే అవి కూడా నాకు తెలియదని అంటున్నాను. అయ్యో అనుకున్నాడు పాపం. సరే, తండ్రి పాపం చూశాడు ఆ పిల్లవాడి స్థితిని, ఇలా తయారు చేశాడే అని అనుకున్నాడు పాపం రాజుగారు. సరే పోన్లేవో అయిపోయి అది కూడా తెలియకపోతే దట్స్ ఓకే, పర్వాలేదులే, పోనీ ఇంకొక ప్రశ్న వేస్తాను చెప్పు. అసలు ఇతర లోకాలు ఉన్నాయనే అవగాహనే లేనటువంటి ఒక జీవుడు దేహం వదిలితే ఏంటవుతాడు వాడు? సరే పోన్లే, ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను, కొంచెం చెప్పు పోని అన్నాడు ఆయన. చెప్పండి సార్. అప్పటికే చాలా సగం అయిపోయింది పాపం, మనవాడికి దిగులు పట్టుకుంది మహం అంతా. అస్సలు తెలియదు పాపం దానికి. దాంతో చాలా బాధపడిపోయాడు. ఒళ్ళు మండిపోయింది దీనికి. నేను 12 ఏళ్ళు చదువుకుంటే నాకు ఇదే చెప్పింది, 5 ప్రశ్నలు వేశాడు, ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం దొరకలేదు. వెంటనే పాపం కోపంతో ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేసి ఇంట్లో పోయి శుభ్రంగా దుప్పటి కప్పుకొని మూల కూర్చున్నాడండి. పాపం ఎక్కడికో వెళ్ళాడు పిల్లాడు, ఏదో చేసుకొస్తాడు, ఏదో బాగా ఏదో మంచి గొప్ప కీర్తితో ఏదో వస్తుంటుంది అని అనుకున్నటువంటి తండ్రి ఎక్కడ కనిపించకపోయేటప్పటికి ఏమయ్యాడు అని చూస్తే అక్కడ కూర్చున్నాడు, దుప్పటి కప్పుకొని ఓ ఏడుస్తున్నాడు. వాడు తీశాడు దుప్పటి. ఏమిట్రా, ఏమైందిరా అని అడిగాడు ఆయన. చెప్పలేమన్నమాట. చాలాసేపు గట్టిగా నిర్బంధించాడు. జరిగింది చెప్పేం జరిగిందో అంటే చెప్పేటప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళా, రాజుగారి దగ్గరికి. అలా అయిపోయింది నా బతుకు ఈవేళ. ఆ రాజుగారి ముందర భయంకరమైనటువంటి అవమానం, తలదించుకుని నేను నిలబడాల్సి వచ్చింది ఆయన వేసిన ప్రశ్నలకి సభ మధ్యంలో. ఇదా నాకు చెప్పింది అంటే ఏమిట్రా అసలు ఆ ప్రశ్నలు? పోనీ నాకు చెప్పరా, నేను అసలు అవి ఏమిటో తెలుసుకుంటాను నేను అంటే. దాన్ని కూడా పాపం మొట్టమొదటి త్వరగా చెప్పలేదు, కానీ తండ్రి నిర్బంధిస్తే 5 ప్రశ్నలు చెప్పాడు ఆయన. అంటే పాపం తండ్రికి ఆశ్చర్యం వేస్తుంది. ఒరే, ఈ ప్రశ్నలకు సమాధానం నాకు కూడా తెలియదురా, నాకు తెలియదు నేను నీకెట్లా చెప్తానురా, అంచేత నేను కూడా నీకు చెప్పలేకపోయాను, ఇవి తెలుసుకుందాను రా, పెడదాందా మళ్ళీరా. నేను రాను అన్నాడు ఆయన. ఆ రాజుగారి మోహన్ చూడండి, మళ్ళీ నాకు ఇలాంటి ప్రశ్న కాదు. ఒరే అది తప్పురా, మనకి కొత్త విషయం తెలుసుకునే అవకాశం కలిగించాడు ఆయన. అంతేకాదు
బహుశా ఆ 5 ప్రశ్నలకి సమాధానాలు ఆయన దగ్గరే ఉండి ఉంటాయి, ఆయనకి తెలిసి ఉంటాయి. లేకపోతే ఆ ప్రశ్నలు ఎలా వేస్తాడు ఆయన? అంచేత మనకి లేదు కొత్త విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. రా మనం పెడదాం అంటే నేను రాను కాక రాని మొండిగేసి కూర్చున్నాడు పిల్లాడు. వెంటనే పాపం పెద్ద అయినా సర్లే నేనే పెడతానులే, నువ్వేం బెంగపడకు, నేనే వెళ్ళి ఆయనకి తెలుసుకొస్తా అన్నాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ఇతనికి స్వాగతించి సత్కారం చేశారు, మామూలుగా నమస్కారం పెట్టారు, అంతా అయిపోయింది. ఏం మహానుభావ, ఏమిటి విషయం, ఇలా వచ్చారు అని అడిగాడు ఆయన. అప్పుడు ఈ తండ్రి గారు చెప్పాడు ఆయనతో, అయ్యా నువ్వు మా పిల్లవాడు వచ్చాడు ఇందాక 5 ప్రశ్నలు నువ్వు వేసావుట, పాపం వాడికి ఒక్కదానికి సమాధానం తెలియలేదు, తప్పు వాడిది కాదు, వాడికి పాఠం చెప్పింది 12 ఏళ్ల పాటు నేనే. నిజానికి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో నాకు కూడా తెలియదయా, నువ్వు ప్రశ్నలు అడిగావు కనుక నీకు సమాధానం తప్పకుండా తెలిసి ఉంటుంది, అంచేత అది నీ నుంచి నేను నేర్చుకుందామని వచ్చానయా. పాపం రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పండితుడు వచ్చిన ఆయన, కానీ ఇంత వినయంగా అడిగేటప్పటికీ రాజుగారు, అయ్యా మేము చెప్పే అర్హత కలిగిన వాళ్ళం కాం, వినే అర్హత కలిగిన వాళ్ళమే. నో, ఈ విషయాలు నీకు తెలుసును, నాకు తప్పకుండా చెప్పాలి అని నిర్బంధిస్తే, నియమం ప్రకారం పండితుడు కనుక ఆయన ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి తాను క్రింద కూర్చుని తన నియమాన్ని తన స్వరూపాన్ని తను కాపాడుకుంటూ తాను తనకి తెలిసినటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా, ఆవృత్తి వేసుకుంటున్నట్టుగా తను అనుసంధానం చేసుకుంటుంటే ఆయన విని విషయం తెలుసుకుంటాడు. తను ఉపదేశం చేయడం తగదు, పరిపాలన చేసేవాడు ఉపదేశాలు ఎందుకుంటాయి, అంచేత తను పరిపాలించేవాడిగా ఉపదేశాలను చేయకూడదు. తాపసికుడిగా ఒక గురుకులాన్ని నిర్వహించేటటువంటి మహానుభావులుగా ఉపదేశించే అర్హత మీకే ఉండాలి తప్ప, అందుచేత నేను మీకు ఈ రకంగా విన్నవించుకుంటా అంటూ ఆ ప్రవాహుడు అనేటువంటి రాజు అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్తాడు. దేహం వదిలిన తర్వాత నుంచి మళ్ళీ దేహం ధరించేంతవరకు జీవుని యొక్క గతి విధానం ఎట్లా ఉంటుంది ఆయన దాంట్లో చెప్తాడండి. ఈ జీవుడు దేహం వదిలిన తర్వాత 5 అగ్నులలో ఆయన తపించబడతాడు. 5వ అగ్ని దాటితే మళ్ళీ వీడు ఈ దేహాన్ని, ఈవేళ మనకు కనిపించేటటువంటి శరీరాన్ని వీడు ధరించగలుగుతాడు. ఏమిటవి? దాంట్లో చాలా పెద్ద ఉపదేశం, చాలా పెద్ద వివరణ, మనకి అదంతా అక్కర్లేదు. కానీ మొట్టమొదట మనకి తెలియాల్సినది ఏంటంటే, ఇక్కడి నుంచి వీడు దేహం ధరించిన తర్వాత మొదటి అగ్ని దేహాన్ని దగ్ధం చేస్తారు కదా, ఇక్కడి నుంచి వీడు నేరుగా బయలుదేరి సూర్యకిరణాల దగ్గరికి వెడతాడు. ద్యులోకము అని అంటారు దాన్ని. ఈ ద్యులోకం అనేది ఒక అగ్ని, అందులో వీడు చేరతాడంటే ఆహుతి చేసేటప్పుడు స్వాహ అని అందులో నేతిని పోస్తారే, అది అందులో ఎట్లాగే దాన్ని వ్రేల్చుట అంటారు. అగ్నిలో ఏదైనా అర్పించడాన్ని వ్రేల్చుట అన్నమాట. అందులోకి వీడిని వ్రేలుస్తారు, ద్యులోకంలోకి వీడు మొట్టమొదటి చేరతాడు. అది మొదటి అగ్ని. ద్యులోకం దగ్గర నుంచి సోమోరాజ భవతి, సోమ శరీరాన్ని పొందుతాడు. అక్కడి నుంచి రెండవది పర్జన్యుడు అనేటటువంటి అగ్ని, ఆ పర్జన్యాగ్నిలోకి వీడు వ్రేల్చబడతాడు. అక్కడ వీడు వర్ష శరీరాన్ని ధరిస్తాడు. మూడవ అగ్ని భూమి, అందులో వీడు ఒక బీజ రూపంలో పడతాడు. నాలుగవ అగ్ని అందులోంచి పురుష దేహంలోకి ప్రవేశిస్తాడు. ఈ పురుష దేహంలో వీడు ఒక చిన్న కణంగా తయారవుతాడు. ఐదవ అగ్ని స్త్రీ, ఈ పురుష దేహంలోంచి వీడు స్త్రీ దేహంలోకి విసర్జన క్రియ ద్వారా చేరతాడు. అక్కడ వీడు ఒక ఆకృతిని ధరిస్తాడు. ఇవి 5 అగ్నులు. అందులో స్త్రీ దేహంలోకి వీడు ప్రవేశించిన 5వ అగ్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశించిన తరువాత క్రమంగా వీడు ఒక మళ్ళీ
ఆకృతిని ధరించి, ఒక భూత ఆకృతిని ధరించి, అంటే ఒక స్వరూపాన్ని ధరించి భూత భావ ఉద్భవకరమవుతుంది. అది 5వ అగ్ని. అంటే పంచభూతాలతోటి వీడికి ఒక స్వరూపాన్ని ఏర్పరిచేట్లుగా తయారవుతుంది అది. తద్వారా వీడు మళ్ళీ ఈ లోకంలో ఉద్భవించేటట్టు చేస్తుంది. భూతభావుడై ఉద్భవించేట్టు వీడిని తయారు చేసేటటువంటి ఒక ప్రక్రియ స్త్రీ గర్భంలో వీడు 5వ అగ్నిలో చేరుట. ఈ 5వ అగ్ని ద్వారా మళ్ళీ శరీరం వస్తుంది. ఇవి తెలుసుకోవలసినవి 5 అగ్నులు అని చెప్తాడు ఇందులో. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ దాన్ని ఎందుకు తెలుసుకుని ఇప్పుడు మనకేమిటి దానివల్ల ప్రయోజనం? ఇందులో 3వ అగ్ని 4వ అగ్ని చాలా ప్రధానమైనవి. ఎందుకనంటే వీడు పర్జన్య స్వరూపాన్ని ధరించిన తర్వాత భూమి అనే 4వ అగ్నిలోకి వీడు వర్ష రూపంలో కురిసినప్పుడు ఎక్కడ కురుస్తాడో దాన్ని బట్టి వీడి డెస్టినేషన్ మారిపోతుంది. అక్కడ దాకా వీడు జీవుడు అలాగ ప్రయాణం చేస్తాడు సూక్ష్మ శరీరంతో. ఆ ప్రయాణం చేసిన తర్వాత వర్ష రూపంలో భూమి మీదకి పడేటప్పుడు పంట పొలంలో పడ్డాడు అనుకోండి, ఆ పంట పొలంలో పడ్డప్పుడు ఏదో ఒక గింజగా వీడు మారితే ఆ గింజ మళ్ళీ మానవ శరీరంలో పురుషుడికి ఆహారంగా మారగలిగితే వీడు మళ్ళీ ఏదో ఒక జీవ కణం కింద తయారై స్త్రీ దేహంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కానీ అలా ఆ పడ్డప్పుడు భూమి మీద పడి ఆ పెరిగేటటువంటి మొక్కలో ఏ కాండం కిందో, ఏ ఆకు కిందో, ఆకంటే గడ్డి, ఏ గడ్డి కిందో, ఏ పువ్వు కిందో వాడు వచ్చాడు అనుకోండి, వేరు కిందో, ఆ గడ్డి కింద వస్తే పశువులు తింటాయి, పశువుల శరీరంలో పోతాడు. కాండం కింద వస్తే పురుగులు తింటాయి, పురుగుల శరీరంలోకి పోతాడు. వేళ్ల కింద వాడి శరీరాన్ని ధరిస్తే ఆ వేళ్ళని ఏవి తింటాయో వాటి దేహాల్లోకి పోతాడు జీవుడు. ఇవన్నీ దాటి అందులోంచి మళ్ళీ వాడు గింజ అయ్యేటటువంటి ఆకృతిలో కనుక వాడు మారగలిగితే ఆ గింజ కూడా మళ్ళీ ఏవో తింటే వాటిలోకి పోతాడు, పశువులు తింటే పక్షులు తింటే వాటిలోకి పోతాడు. అది మళ్ళీ మానవులు తింటే, మానవుల్లో కూడా పురుషుడు తినగలిగితే పురుషుడి శరీరంలో కూడా మళ్ళీ అది ఏ వెంట్రుకల కిందో, గోళ్ళ కిందో, చర్మం కిందో, మాంసం కిందో, రక్తం కిందో, కొవ్వు కిందో, లిమ్స్ కిందో, నరాల కిందో, ఎముకల కిందో మారితే మళ్ళీ వ్యర్థం, వీడికి ఆకృతి రాదు. అందులో కూడా మళ్ళీ వీడు మానవ శరీరంలో రక్తంలో ఉండేటటువంటి ఒక జీవ కణం క్రింద వీడు మారగలిగితే అప్పుడు వీడికి స్త్రీ దేహంలో ప్రవేశించేటటువంటి యోగ్యత కలుగుతుంది. అలా ప్రవేశించేటటువంటి కోటాను కోట్ల కణాలు ఎన్నో వ్యర్థంగా పోతాయి. అందులో వీడికి దేహాన్ని ధరించగలిగే యోగ్యత ఏర్పడితే మాత్రమే వీడికి శరీరం ఏర్పడుతుంది. లేకపోతే మిగతా కణాలన్నీ వ్యర్థం, అవన్నీ వేస్ట్గా విసర్జించబడి పోతాయి అవన్నీ కూడా. కనుక జీవుడికి ఈ భూమి మీదకి పడేటప్పుడు, వర్ష రూపంలోంచి పడేటప్పుడు ఎక్కడైనా ఒక ఛాన్స్ వీడికి కోల్పోవడానికి అవకాశం. మనం అంతా లాగా దాటి అవన్నీ దాటి వచ్చేసిన వాళ్ళం. మనం వచ్చేసాం కనుక మనకి ఇది ఎంతో సులభంగా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ జీవుడు ఆ రూపంలోకి రాగలగడం, అలాంటి దేహంలోకి రాగలగడం అనేది ఎంత క్లేశమో, ఎంత కష్టమో ఇది ఆలోచిస్తే వీడు ఎన్నిసార్లు ఎన్ని కోట్ల శరీరాల్లోకి మారిపోతాడో. ఇప్పుడు అలా తిన్నా వాడు అన్నం కింద మారినా అన్నం పురుషుడు తింటాడు నియమం లేదు. మళ్ళీ ఈ తయారైన అన్నం కాస్త అది వీడి లోపలికి చేరాలి. వీడు ఎక్కడో పెట్టినప్పుడు ఏ కోతిలో తిన్నాయనుకోండి, ఏ చీమలో తిన్నాయనుకోండి, ఏ కుక్కలో పిల్లిలో తిన్నాయనుకోండి, మళ్ళీ ఆ దేహంలోకి పోతాడు, మళ్ళీ ఆ దేహాల్లో తిరుగుతాడు, ఆ దేహంలోంచి మళ్ళీ ఎక్కడెక్కడ తిరుగుతాడో. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్లమ్జీ నెట్వర్క్. ఎక్కడైనా వాడు దాంట్లోకి పోయి ఎటో పోవచ్చు. అది తెలిస్తే మనకి మానవ దేహం రావడం ఎంత కష్టమో అర్థమవుతుంది. వచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకొని చేరాల్సిన చోటికి చేర్చేట్టుగా దీన్ని మనం సాధనంగా చేసుకోగలిగితే వాడి జన్మధన్యం. అంచేత ఆత్మప్రాప్తిని కోరుకున్న వాడికి
ఈ వాడికి సాధనంగా లభించినటువంటి ఈ శరీర ధారణలో ఉండేటటువంటి ఈ క్లిష్టత, ఈ క్లేశం తెలిస్తే నిజంగా ఈ శరీరాలు, పాడు శరీరాలు మనకు వద్దు మొర్రో ఇంకొకసారి అని అనిపించడానికి అవకాశం ఉంది. అందుకోసం దీన్ని కూడా అఖిలం కర్మ తెలుసుకోవాలి వాడు. సరే, ఇంకా వాడి స్వరూపాన్ని వాడు తెలుసుకోవాలి. వాడికి వచ్చేటటువంటి శరీరం కూడా ఎట్లాంటిది ఉంటుంది అనేటువంటి, ఎందుకు ఈ భూత సూక్ష్మాలు వీడిని ఇక్కడ పట్టి వీడిని పీడించేవి, చేరాల్సిన చోటుకు చేరకుండా చేసేవి. దానికి పేరు అధ్యాత్మం అని పేరు, ఆత్మని పట్టి ఉండేవి. చేత అవి కూడా వదలడానికి తెలుసుకోవాలి. ఈ కర్మ అనేది వదలడానికి తెలుసుకోవాలి. తద్బ్రహ్మ అనేది పొందడానికి తెలుసుకోవాలి. ఇది వాడికి అవసరం సుమా అని వాటికి కావాల్సిన వాటిని మూడింటిని చెప్పాడు. దాని తర్వాత ఐశ్వర్యార్థికి, మోక్షార్థికి కావాల్సినవి కూడా చెప్తాడు. చెబుతూ మెల్లిగా 8వ అధ్యాయంలో ముందుకు తీసుకువెడతాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.